అంటే మీ అభిప్రాయం ఖచ్చితంగా కావాలి నాకు. పేర్ల పార్థసారథి రెడ్డిని మనం కలిసి ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి ఆలోచన విధానం ఉండేది, రాజారెడ్డి తాతగారి పనితీరు ఏ విధంగా ఉండేది, రాజారెడ్డి ఏ పనులు చేసి మరి వైఎస్ కుటుంబాన్ని ఈరోజు ఈ స్థాయిలోకి తీసుకొని వచ్చినాడు. ఈయనకు రాజారెడ్డి వర్గానికి ఏదైతే మరి అప్పటి నుంచి కూడా గొడవలు ఉన్నాయో మరి ఆ గొడవల నేపథ్యంలో మరి ఫసకైనారో మరి ఆ రోజు ఏమి జరిగింది, ఎట్టట జరిగింది అనేది కూడా మనం ఖచ్చితంగా వీడియోని ఆయనతో కలిసి కూర్చొనే చేద్దాం, ఇబ్బంది ఏమన్నదా. నమస్కారం ప్రజలారా. ఇటీవల మన జగనన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రెస్ మీట్లో మరి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడినాడు. మనోడికి ఆ మాటలకు అసలు ఎక్కడా కూడా పొంతం లేనటువంటి వ్యాఖ్యలు చేసినాడు. కాబట్టి మరి ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద కథనమే రాశారు. సరే దాన్ని పరిశీలన చేద్దాం ఉన్నాం. సరే కొద్దిగా టైం కుదరలా. సరే ఏదో మనం ఇప్పుడు ఖచ్చితంగా ఇది మనకు డ్యామేజ్ జరిగేట్టుగా ఉన్నది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా విశ్లేషణ చేయాలా. ఇకపోతే అన్న ఏం మాట్లాడినాడో విందాం. నేను మంచోడిని అని ఎవరు అన్నారు అంటే మనం అనుకుంటే సరిపోతుంది అనేది మనోడి భావన. కాబట్టి అందులోనే ఇటీవలే లండన్ నుంచి తిరిగి రావడం కూడా జరిగింది. మరి అక్కడ చూసేటువంటి ఆయన ఎక్కించి తగ్గించామన్న రాశాడో తెలియదు. గంజాయి వనంలో తులసి మొక్కను విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్న సినాయంతో రాజకీయాలు చేసినాం. సినాయన శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినటువంటి మనం సినాయన శవాన్ని మరి రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక పెద్ద కత్తి ఒకటి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద హెడ్డింగ్లు, అంటే అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి పేపర్ ఉన్నది, అవినీతి సొమ్ముతో పెట్టిన టీవీ ఛానల్ ఉన్నది. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం రాసుకున్నాం. అదేవిధంగా హత్యలు కుట్రలతో చంద్రబాబు రాజకీయాలు, వైఎస్ మరణం ఇప్పటికీ మిస్టరీనే అని రాశాడు. హత్యలు కుట్రలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తాడు అన్నాడు. మనకన్నా హత్యలు చేసినోడు ఎవన్నా ఉంటాడా? మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, రౌడీ షీట్లు ఉండేటువంటి వ్యక్తులు, అదే స్మగ్లర్లు, పెట్లర్లు మన పార్టీలో ఉంటారు. మనం ఏ విధంగా మరి హత్యలు చేయించినాం? హత్యా రాజకీయాలతోనే హత్యలు ఉండేటువంటి నేపథ్యంలోనే కదా మనోళ్ళ పైకి వచ్చింది పెద్ద రాజారెడ్డి గారి నుంచి కూడా. మరి నువ్వు ఈరోజు చెప్తున్నావు ఏదో కథలో చెప్పుగా వైఎస్ మరణం ఇప్పటికీ మిస్టరీనే. మా తాత తండ్రి హత్యల్లో వేళ్ళన్నీ చంద్రబాబు వైపే చూపించినాయి. అనుకూల మీడియా ముందు జగన్ ప్రసంగం అని చెప్పి రాశారు. మరి ఈ పక్కన ఏం రాశారో చూద్దాం. ఏమైంది జగన్ అని పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టినారు. లండన్ డాక్టర్ చూడలేదా? లండన్ డాక్టర్ చూస్తున్నాడా? మరి డోసు పెంచినారా? డోసు తగ్గించినారా? ఏందని ఏమైంది జగన్ అని పెట్టినారు. ప్రెస్ మీట్ పేరిట విచిత్ర విన్యాసాలు. వైఎస్ను రిలయన్స్ చంపిందని నాడు దాడులు చేసింది మనమే కదా. ఆ రిలయన్స్ వాడికే వాళ్ళకి సంబంధించిన వ్యక్తికే రాజ్యసభ ఇచ్చినటువంటి చరిత్ర నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులు మనం. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయంగా మనం ఎదిగేదానికి తల్లిని చెల్లినే వాడుకున్నటువంటి మనం రిలయన్స్ వాడిది కథ అయింది. అదేవిధంగా దీని వెనుక చంద్రబాబు ఉన్నారని నేడు ఆరోపణ. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నారని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. మరి 5 ఏళ్ళు ఏమన్నా కాంట్రాక్ట్లు చేయలేని వాళ్ళ కాడ ఏమన్నా ఈయన తీసుకొని ఏమన్నా పెరిగేటువంటి కార్యక్రమానికి తెరలేపినారా ఏందని రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఆలోచన చేస్తున్నారు. రాజారెడ్డి వివేక హత్యలు ఆయన పనేనట. ఎవరు పని ఇది? రాజారెడ్డి పని ఎవరిది? రాజారెడ్డి కథ ఏందో, రాజారెడ్డిని చంపినోడిని మన పార్టీలో పెట్టుకోవడం, అదేవిధంగా వివేకాన్ని చంపినోడికి ఏమో ఒక పదవి ఇచ్చి మరి అదేవిధంగా ఆయన ఏ స్థానంలో ఉన్నాడు అనేది అందరికీ తెలుసు. మరి ఇచ్చినటువంటి టాస్క్ని కూడా ఏ విధంగా మరి ఎక్కడా కూడా మరి దొరకకుండా ఎంత పకడ్బందీగా దాన్ని అమలు చేసినాడు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మరి సీఎంగా ఉండగా దర్యాప్తు చేయించలేదేం ఇవి ఆయన రాశాడు. మరి ఆయన రాసేదానికి మనమే చెప్దాం. ఎందుకంటే ఇప్పుడేం పని లేదు కదా. ఇప్పుడు సీఎంగా ఉండగా దర్యాప్తు ఎందుకు చేయించలేదని చెప్పి రాశారు కదా. సీఎంగా అయిపోయినాడు, ఇంకా దర్యాప్తులు ఎందుకు? ఇప్పుడు దర్యాప్తులు అవసరం. ఎందుకంటే వివేకా సార్ కేసు అయినా, రాజారెడ్డి గారి ఇదైనా, రాజశేఖర రెడ్డి గారిదైనా ఇప్పుడు దర్యాప్తులు అవసరం. ఇప్పుడు వాళ్ళ మీద బురద చల్లాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు ఖాళీగా ఉంటే ఇప్పుడేం పని ఏం లేదు. 10 రూపాయలు ఆదాయం వచ్చే ఆదాయ మార్గాలు కూడా ఏం లేవు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా దొబ్బుదామన్నా కూడా దొబ్బనీరు వీళ్ళకి చేత కాదు, అది వేరే సంగతి. మరి ఇప్పుడేం లేదు కాబట్టి మరి ఆ విధంగా ఉంటాయి. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది ఎవరు? మరి మేము 3 రాజధానులు కడతామన్నాం కదా. ఓపిక ఉండొచ్చు కదా మీరు. ఓపిక మళ్ళా మాకు ఓట్లు వేయచ్చు కదా. మరి రాజధాని లేకుండా చేసింది ఎవరంటే 3 రాజధానులు కావాలన్నప్పుడు మీరు మళ్ళా మమ్మల్ని గెలిపించుకోవాల్సింది. మొన్న 2024లో మళ్ళా గెలిపించుంటే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా 3 రాజధానులు డెవలప్ చేసి ఉంటాడు. ఏమవుతుంది?
మరి ఇప్పుడు మావిగా నినాదాన్ని తీసుకువచ్చినావు, ఎందుకు ఈ నినాదం ఎందుకు తీసుకువచ్చినావు అంటే కొట్టుకొని చావండి అని. మేమేమి మావిగాని కట్టేదిలే, 3 రాజధానులు కట్టేదిలే, అమరావతిలో ఒక ఇటుకి పెట్టేదిలే, కేవలం గర్మే బయటకే బాతాం కడతాయి, అదే కథ, అంగేం ఉండదు. జగన్ తీరుపై వైసీపీ శ్రేణుల్లో విస్మయం అంట. ఏమి విస్మయమైనా ఏడ సావండి, మాకెందుకో, మేము మాట్లాడేది మాకు పేపర్ ఇచ్చే వాళ్ళు అదే ఇచ్చారు, మేము దాన్నే మాట్లాడతాం, దాన్ని మళ్ళా చూసి కూడా మా బతుక్కి సక్కంగా మాట్లాడలేం, దాన్ని కూడా గరిగరిక కహాని కింద మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన కథ ఎంతో చూద్దాం. ఆయన పేర్ల పార్థసారథి రెడ్డి స్పష్టీకరణ అంట. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకు మరి ఈయన పేర్ల పార్థసారథి రెడ్డి ఈయన కూడా రాజారెడ్డి ఏదో నరిగాడని అప్పుడు ఏదో ఇదంతా అయిందని సరే రకరకాలుగా సరే ఆయన ఏం చెప్పినాడో దాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుందాం. కాదు నరరూప రాక్షసుడివే అని వాడక ఎత్తుకోవడంలోనే గొడవలు ఎత్తుకున్నాడు ఈ మనిషి. కాదు నరరూప రాక్షసుడివే అని చెప్పినాడు. అవును, అయితే ఏమవుతుంది, ఏమి చేయగలుగుతారు? అవును, మా ఓటు నరరూప రాక్షసుడే. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అందరికీ కూడా రాక్షసుడు ఏ విధమైనటువంటి పాలన కొనసాగించాడో అదే పాలన కొనసాగించిన వాస్తవమే. చదువుదాం ఏందనేది. ఆయన తాత తండ్రి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చర్చలో పేర్ల పార్థసారథి రెడ్డి స్పష్టీకరణ. ఆయన ఏమి స్పష్టం చేసినాడో చూద్దాం. నేను కోర్టు నుంచి వస్తుంటే రాజారెడ్డి వర్గీయులు నన్ను నరికారు, మా వాళ్ళు ఆయన్ను నరికారు, ఆ హత్య కేసులో మమ్మల్ని వదిలేశారనడం పచ్చి అబద్ధం. అంటే ఆయన కోర్టు నుంచి వచ్చా ఉంటే రాజారెడ్డి వర్గీయులు మరి పేర్ల పార్థసారథి రెడ్డి మీద పట్టం, మరి ఇంకా వదిలితే ఎవరో ఒకరు మనం బతకాలని ఆయన బతకాలని మనం, ఈ ఇద్దరు ఏట్లలో రాజారెడ్డి గారు వేగం సారకాడి పినాడు అని చెప్పి మరి ఆయన చెప్పటం. మా వాళ్ళలో 11 మందికి జీవిత ఖైదు, వైఎస్ సీఎం అయ్యాక పెరోల్ రాకుండా చేశారు, మా మైనింగ్ రద్దు చేశారు, మా ఇళ్లను నేలమట్టం చేశారు, ఆర్థిక బలాలను దెబ్బతీశారు, నన్ను చంపేందుకు సూట్ కేసు బాంబు పెట్టారు, ఈ కేసులో జగన్ కూడా ఉన్నారు, తప్పించారు, కోడూరులో 19 మందిని చంపేశారు, దేవగుడి కుటుంబాన్ని ముందు పెట్టి శివారెడ్డిని చంపారు, పరిటాల హత్య ప్లాను తండ్రి కొడుకులదే, తులసిరెడ్డి రామచంద్రయ్య పైన హత్యలు కేసులు పార్థసారథి రెడ్డి. ఓయమ్మ, హత్య కేసులు పార్థసారథి రెడ్డి చెప్పినాడు. అయినా ఇది కథ. ఈయన ఒకసారి కలిస్తే బాగుండో, మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి. అంటే ఇప్పుడు ఈయన కలిస్తే అంటే మీ అభిప్రాయం ఖచ్చితంగా కావాలి నాకు. ఏం పేరు? ఈయన పేరు పేర్ల పార్థసారథి రెడ్డి. పేర్ల పార్థసారథి రెడ్డిని మనం కలిసి ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి ఆలోచన విధానం ఉండేది, రాజారెడ్డి తాతగారి పనితీరు ఏ విధంగా ఉండేది, రాజారెడ్డి ఏ పనులు చేసి మరి వైఎస్ కుటుంబాన్ని ఈరోజు ఈ స్థాయిలోకి తీసుకొని వచ్చినాడు, వాళ్ళ నేపథ్యం ఏంది, వాళ్ళ చరిత్ర ఏంటంటే మనకు కూడా తెలుసు, మనకేం తెలియదని కాదు, మనం రోజు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ మరి ఈయనకు రాజారెడ్డి వర్గానికి ఏదైతే మరి అప్పటి నుంచి కూడా గొడవలు ఉన్నాయో, మరి ఆ గొడవల నేపథ్యంలో మరి ఫసకైనారో, మరి ఆ రోజు ఏమి జరిగింది ఏందనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉన్నది. మనం ఎప్పుడైనా ఈయన కలుద్దామా అంటే కలుద్దామనేది మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు ఖచ్చితంగా మనం కలిసి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి శివరాజు అనేట్టుగా ఉంటే మనం ఒకసారి కలిసి ఆ రోజుల్లో ఏ విధంగా ఉన్నింది, ఆ రోజు ఎట్ట జరిగింది అనేది కూడా మనం ఖచ్చితంగా వీడియోని ఆయనతో కలిసి కూర్చొనే చేద్దాం. ఇబ్బంది ఏమున్నదా? ఇప్పుడు మనం పార్టీలు వేరైనా అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సరే అయినప్పటికీ మన యొక్క గొప్పతనం తెలుసుకుంటూ దాంట్లో కొద్దిగా ఆతృత అనేది ఉంటుంది కాబట్టి నాకు కూడా అదే ఉండాలి. మరి మీ అభిప్రాయాన్ని తెలియజేశారంటే తప్పకుండా మనం ఆయన కలిసిన తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకొని మనం మరింత ముందుకు పోయి ప్రధానమంత్రిని చేసుకుందాం అన్నను. ఇక రాష్ట్రంలో వద్దు, ఇంకా రాష్ట్రంలో అయిపోయింది, చూశారు. మరి మన నేపథ్యం, మన చరిత్ర, మరి మనోళ్ళు లండన్కు పోయి వచ్చిన దానికి మాట్లాడిన మాటలు, ఎవడు మంచో ఎవరు నువ్వు మనం ఎంత మంచి చేయగలుగుతాం, మనకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనకు ఎంత తెలివితేటలు ఉన్నాయని రాష్ట్ర ప్రజానికి గమనించి ఈరోజు మనకు 11 స్థానాలు ఇచ్చినారు. ఇకనైనా సరే ప్రెస్ మీట్లు పెట్టి ఒక కామెడీ పీస్ మాదిరి తయారవ్వకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఒరే జగనన్న ఎప్పుడెప్పుడు మాట్లాడతాడని ఎదురు చూసే రోజులు అన్నమాట. అంటే జగనన్న మాట్లాడితే మనకు ట్రోల్ కంటెంట్ వస్తుంది, మనం ట్రోల్ చేసుకోవచ్చు అనే దిశలేకి, అనే స్థాయిలోకి దిగజారిపోయినామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ పేర్ల పార్థసారథి రెడ్డి గారి దగ్గర మరిన్ని విషయాలు మనం తెలుసుకుందామా వద్దా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే ఆయన డైరెక్ట్గా మనం కలిసి
మరిన్ని విషయాలు తెలుసుకొని మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు కావాలా ఖచ్చితంగా అన్న ప్రధాని కావాలా, మీరు మరిన్ని విషయాలు తెలుసుకొని మాకు అందరికీ తెలియజేయండి అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. తర్వాత మనం ముందుకు బాగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.